నట జీవిత విశేషాల గురించి మనం ముచ్చరించుకుంటున్నాం. ఆయన నట జీవితంలో 25 సినిమాల వరకు కూడా ద్విపాత్రాభినయం చేశారు. అంటే డబుల్ యాక్షన్ మూవీస్. 7 సినిమాల వరకు త్రిపాత్రాభినయం, త్రిబుల్ యాక్షన్ మూవీస్ చేశారు. అయితే ఈ రోజుల్లో యూత్కి చాలామందికి అబ్బే డబుల్ యాక్షన్ చేయటంలో ఏం గొప్ప ఉందండి, త్రిబుల్ యాక్షన్ చేయటంలో ఏం గొప్ప ఉందండి అని అనుకోవచ్చు. ఈరోజు గ్రాఫిక్స్ వచ్చేసాయి. గ్రాఫిక్స్ వస్తే ఒక మనిషి 100 క్యారెక్టర్లు చేసినా కూడా ఇబ్బంది ఏమీ లేదు, గ్రాఫిక్స్లో చేసేయచ్చు. కానీ ఆ రోజుల్లో డబుల్ యాక్షన్ కనుక చేయాలి, త్రిబుల్ యాక్షన్ కనుక చేయాలి అంటే చాలా కష్టంతో కూడినటువంటి పని. ఎందుకంటే ఫస్ట్ వన్, డబుల్ యాక్షన్ మూవీస్, త్రిబుల్ యాక్షన్ మూవీస్ ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్కి మధ్య వేరియేషన్ చూపించాలి. మొహంలో వేరియేషన్ చూపించాలి, తర్వాత నటనలో వేరియేషన్ చూపించాలి, డైలాగ్లో వేరియేషన్ చూపించాలి, నడకలో వేరియేషన్ చూపించాలి. ప్రతి దాంట్లో కూడా ఒక వినూత్న పద్ధతి అవలంబించాలి. మూడు క్యారెక్టర్స్ ఉండేటప్పుడు ముగ్గురిలో కూడా మళ్ళీ అది ఇంకా కష్టతరమైన పని. పోనీ ఇదంతా కష్టపడి చేసామయ్యా బాగుంది అనుకుంటే కెమెరా పనితీరు, కెమెరా అంటే ఇప్పుడు మాన్యువల్ వర్కే. అప్పట్లో మిచెల్ కెమెరా అని చెప్పి వాడేవారు. ఈ మిచెల్ కెమెరా మీకు లండన్ నుంచి తీసుకొచ్చేవాళ్ళు. ఈ మిచెల్ కెమెరా ఎలా ఉందంటే చాలా స్థిరంగా ఉండేటువంటి కెమెరా. రీల్ కనుక దీన్ని అప్లోడ్ కనుక చేస్తే దీన్ని ఒక బ్లాక్ షేడ్తో ఒక సైడ్ క్లోజ్ చేసేస్తారు. మీకు ఒక క్యారెక్టర్ ఏమో మామూలుగా రన్ అవుతుంది. రన్ అయిన తర్వాత రెండో క్యారెక్టర్ ఎంటర్ అయింది అనుకోండి, రెండో క్యారెక్టర్ని మళ్ళీ సగం మూసేసి మళ్ళీ రెండో క్యారెక్టర్ని అందులోకి షూట్ చేస్తారు. అంటే రెండు వేరువేరుగా ఉన్నప్పుడు డబుల్ యాక్షన్లో మీకు ఆ ప్రాబ్లం రాదు. రెండు క్యారెక్టర్స్ పక్కపక్కన ఉన్నప్పుడు మాత్రం ఈ రకమైనటువంటి మాస్క్ షాట్ అంటారు దీన్ని. ఈ మాస్క్ షాట్ తీయటానికి మీకు మామూలుగా ఒక షాట్ తీయాలి అంటే 1 గంట పట్టింది అనుకోండి, ఈ మాస్క్ షాట్ తీయాలంటే 5 గంటలు పడుతుంది. అంటే మీకు ఇద్దరు కలిసి డబుల్ యాక్షన్ మూవీస్లో సంభాషించుకోవడం కానీ, ఫైట్ చేయడం కానీ, ఇంకేదైనా కనుక ఉంటే కెమెరామెన్కి చాలా ఇబ్బందికరం. ఆ కెమెరామెన్ ఇబ్బందికరం, దాన్ని ఎడిటింగ్ చేయడం ఇంకా ఇబ్బందికరం, దాన్ని సినిమాలకి చొప్పించడం ఇంకా ఇబ్బందికరం. ఇంత కష్టపడేవాళ్ళు. ఇంకా త్రిబుల్ యాక్షన్కి వచ్చేటప్పటికి త్రిబుల్ యాక్షన్లో 3 క్యారెక్టర్లు ఉంటాయి. 3 క్యారెక్టర్లు డిఫరెంట్గా ఉంటే అది ఓకే. కానీ 3 క్యారెక్టర్స్ ఒకే చోట నిలబడి పక్కపక్కన కనుక మాట్లాడుకునే పద్ధతి ఉంటే ఈ మాస్క్ షాట్లని 3 సార్లు క్లోజ్ చేయాలి. ఒక షాటు అయిన తర్వాత మళ్ళీ ఇంకో షాట్ అయిన తర్వాత ఇంకో షాట్ మాస్క్ వేసి, అంటే నల్ల ఫ్రేమ్ ఉన్నట్టు దాన్ని పెడతారనమాట. దాన్ని మాస్క్ షాట్ అంటారు. ఇలా పెట్టి 3 సార్లు తీసి ఆ 3 సార్లు ఫిల్మ్ని ఎక్స్పోజ్ చేసిన దాన్ని మళ్ళీ అప్లోడ్ చేసి మీకు తెర మీదకి తీసుకురావాలి. ఇది ఎడిటర్కి ఉండేటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యత. ఇది తెర వెనకాల జరుగుతుంది. ఆ విధంగా సూపర్ స్టార్ కృష్ణ గ్రాఫిక్స్ రాకముందు 25 సినిమాల్లో ఈ డబుల్ యాక్షన్ మూవీస్ చేశారు. ఆయన చేసినటువంటి మొట్టమొదటి డబుల్ యాక్షన్ మూవీ టక్కరి దొంగ చక్కని చుక్క. ఇక్కడతో స్టార్ట్ అయిన తర్వాత ఆయన అనేకమైనటువంటి సినిమాలు చేశారు. ఇంకా త్రిబుల్ యాక్షన్ మూవీస్ కనుక వచ్చేటప్పటికి అంటే 3 క్యారెక్టర్లు త్రిపాత్రాభినయం. కుమార్ రాజాతో స్టార్ట్ అయింది 1978లో. అక్కడి నుంచి కూడా ఆయన 7 సినిమాల వరకు ఈ త్రిపాత్రాభినయం చేశారు. అయితే ఇక్కడ మీకు బాగా చెప్పుకోదగిన సినిమా ఏంటంటే అంతం కాదు ఇది ఆరంభం. అంతం కాదు ఇది ఆరంభంలో ఆయన 2 క్యారెక్టర్స్ చేస్తారు. అందులో కన్వర్లాల్ క్యారెక్టరు అసలు పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్కి కన్వర్లాల్ క్యారెక్టర్కి రెండింటికి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆయనకి కాంటాక్ట్ లెన్స్లు పెట్టి కన్వర్లాల్ చేసినటువంటి క్యారెక్టరు అభిమానులు ఎప్పుడూ కూడా మర్చిపోలేరు. అగ్నిపర్వతంలో కూడా ఆయన చేసినటువంటి జమదగ్ని క్యారెక్టర్ని ఎవరూ మర్చిపోలేరు. ఇది డబుల్ యాక్షన్ చేసినటువంటి మూవీ. రక్త సంబంధం అని చెప్పేసి ఒక మూవీ ఉంది. 3 క్యారెక్టర్లు చేస్తారు. ఆ 3 క్యారెక్టర్లో
కాలినటువంటి గాయం లాగా కనిపిస్తుంది. కురూపిగా ఉండేటువంటి క్యారెక్టర్ తండ్రి క్యారెక్టర్ అయితే, కొడుకు క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. అలాంటి క్యారెక్టర్స్ని ఆయన చేసి అద్భుతంగా మెప్పించారు. ఆ సినిమా కూడా తమిళంలో శివాజీ గణేషన్ చేసినటువంటి క్యారెక్టరు. ఆ విధంగా ఆయన త్రిపాత్రాభినయంతో చేసినటువంటి సినిమా కూడా అద్భుత విజయం సాధించింది. అలాగే ఆయన శక్తి అని చెప్పేసి ఒక మూవీ చేశారు, అది కూడా అద్భుత విజయం సాధించింది. తర్వాత డాక్టర్ సినీ యాక్టర్ అని చెప్పేసి ఓ సినిమా చేశారు. ఆ డాక్టర్ సినీ యాక్టర్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఏమో డాక్టర్, మరొక క్యారెక్టర్కి వచ్చేటప్పటికేమో సినిమా యాక్టర్. ఈ రెండు క్యారెక్టర్ల మధ్య చాలా డిఫరెంట్ షేడ్స్ మనకి కనబడతాయి. ఆ సినిమా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆ నటనకి వేరియేషన్ ఉన్నటువంటి ఒక సబ్జెక్టు. ఆ విధంగా ఆయన ప్రతి దాంట్లో కూడా తనకైనటువంటి శైలిని ప్రదర్శించి ఆయన అద్భుతంగా చేసినటువంటి సినిమా. నాకు తెలిసినంత వరకు ఆయన చేసినటువంటి ఆయన డైరెక్షన్లో మానవుడు దానవుడు అని చెప్పేసి ఒక సినిమా చేశారు. మానవుడు దానవుడు కూడా అందులో ఒకళ్ళేమో మానవుడు అంటే పాజిటివ్ క్యారెక్టర్, దానవుడు అంటే నెగటివ్ క్యారెక్టర్. అది కూడా నటనా పరంగా మంచి స్కోర్నే ఆయన చేజిక్కించుకోవడం జరిగింది. ఈ విధంగా ఇంత కష్టపడ్డారండి తెర వెనకాల. ఆ రోజుల్లో విఎస్ఆర్ స్వామి అని చెప్పేసి ఈ డబుల్ యాక్షను త్రిబుల్ యాక్షను చేసే మూవీస్ని ఎక్కువగా విఎస్ఆర్ స్వామి డీల్ చేసేవారు. అందుకని ఎక్కువగా కృష్ణ సినిమాలకి విఎస్ఆర్ స్వామి కెమెరామెన్గా ఉండేవారు. అలాగే పుష్పాల గోపీకృష్ణ లాంటి వాళ్ళు కూడా ఎక్కువగా కెమెరామెన్స్ ఉండేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఆ రోజు ఉండబట్టే అంత గొప్ప చిత్రరాజాలు వచ్చేవి. ఈరోజు యూత్కి వాళ్ళ కష్టం తెలియకపోవచ్చు. అంత కష్టపడి అంత గొప్ప సినిమాలు చేసి ఆయన తెలుగు సినిమా చరిత్రలోనే ఒక గొప్ప మైలురాయిని సృష్టించారు. మరొక విషయం ఏంటంటే ఈ డబుల్ యాక్షన్ మూవీసు, త్రిపాత్రాభినయం చేసినటువంటి మూవీస్ కనుక చేస్తే మొత్తం కథలో 70% వాళ్ళే ఉంటారండి. 70% వాళ్ళే యాక్షనే కనపడుతుంది. అలా తన కథంతా తానే అయ్యుండి విజయపదాన్ని నడిపించినటువంటి ఒంటి చేత్తో విజయపదాన్ని చేర్చినటువంటి సూపర్ స్టార్ కృష్ణ నటనని ఎవరు కూడా మర్చిపోలేరు. ఆయనకి అసలు యాక్చువల్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావాలి. మరి భారత ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించి అలాంటి అవార్డు ఇస్తే బాగుంటుందేమో, ఒకసారి పునరాలోచించుకుంటుంటే బాగుంటుందని చాలామంది కోరుకుంటున్నారు. ఆ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, సత్యవాద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.